రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో బాధలో ఉన్న రైతులను స్థానిక మంత్రి, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంత్రి రైతుల సమస్యలను పక్కన పెట్టి వారి స్వంత కార్యక్రమాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పంటలు నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని ముష్టిబండలో ఓ యువకుడు వృద్ధ రైతును మోసం చేశాడు. భూమి పట్టా చేయిస్తానని వృద్ధుణ్ణి నమ్మబలికించిన యువకుడు దానికి ₹1,00,000 డిమాండ్ చేశారు. మొదట వెంకటేశ్వరరావు నుంచి 50,000 రూపాయలు తీసుకున్న నిందితుడు కొంతకాలం తర్వాత మరో 50,000 కావాలని, లేకపోతే పాస్ పుస్తకం రాదని బెదిరింపులకు దిగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన రైతు తహసీల్దార్ను ఆశ్రయించాడు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించారు. బాలాజీనగర్ డివిజన్లోని కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. కాలనీవాసులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నిర్మించిన షట్టర్లను ప్రభుత్వం పారదర్శకంగా టెండర్ల ద్వారా వేలం వేసి వాటి ద్వారా వచ్చే అద్దె ఆదాయాన్ని కాలనీ నిర్వహణ, మెయింటెనెన్స్ కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల పరిధిలోని జైనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట కుటుంబం ధర్నాకు దిగింది. పవర్గూడకు చెందిన కనక శంభు 2003లో కళాశాల నిర్మాణం కోసం 4 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. దీనికి బదులుగా గత ప్రభుత్వం హయాంలో అధికారులు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ఇప్పటికీ ఎలాంటి ఉద్యోగం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ పోషణ కోసం 4,000 రూపాయల వేతనంతో అదే కళాశాలలో తాత్కాలిక అటెండర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఇప్పటికైనా తన కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా కేంద్రంలో సైబర్ నేరాలపై యువత, వృద్ధులకు జిల్లా ఎస్పీ నితికా పంత్ అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలు, సైబర్ బులియింగ్, ఆన్లైన్ వేధింపులు, సైబర్ స్టాకింగ్ వంటి అంశాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిధిలోని నాయకపుగూడలో బీఆర్ఎస్ నేత భూక్యా జాన్సన్ నాయక్ పర్యటించారు. ఫారెస్ట్ అధికారుల దాడిలో గాయపడ్డ గిరిజన యువకులను పరామర్శించారు. ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివాసీ గిరిజనులపై అటవీశాఖ అధికారులు అటవీ పరిరక్షణ పేరుతో కొనసాగిస్తున్న వేధింపులను ఆయన ఖండించారు. చేపలు పట్టడానికి వెళ్లిన అమాయక ఆదివాసీ యువకులపై దాడి చేయడం అత్యంత అమానుషమన్నారు. ఇందన్పల్లి ఫారెస్ట్ ఘటనలో సంబంధిత అధికారిని సస్పెండ్ చేయడాన్ని ఆయన స్వాగతించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమం ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన ఆయన పట్టణంలో వేగంగా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై స్థానిక కౌన్సిలర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశం అయిన ఆయన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ములుగు జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులపై బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమయపాలన పాటించడం లేదని మండిపడ్డారు. ఉదయం 11 దాటినా అధికారులు కార్యాలయానికి రావడం లేదని ఆరోపించారు. వివిధ పనులపై ఆయా గ్రామాల్లోని రైతులు అధికారుల కోసం పడిగాపులు కాస్తున్నా ఆఫీసర్లకు మాత్రం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల పరిధిలోని శ్రీ శ్రీనివాస సాయి శివాయ రైస్ ఇండస్ట్రీస్ రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ టీం, నల్గొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రబీ 2022-23, రబీ 2023-24, ఖరీఫ్ 2024-25తో పాటు రబీ 2024-25 సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. ఆన్లైన్ రికార్డులు, స్టాక్ వివరాలు, మిల్లుల్లో భౌతికంగా ఉన్న నిల్వల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు.